The teacher speaks a few sentences and asks simple questions on them. కొన్ని వాక్యాలు చెప్పి ఉపాధ్యాయురాలు దానిలో నుండి కొన్ని సామాన్యమైనటువంటి సులభంగా ఉన్నటువంటి ప్రశ్నలు వాటి మీద అడుగుతారు. Pupils may be asked questions and required to tick one out of the 4 suggested answer on their answer sheet. ఇక్కడ ఏంటి అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చి ఏది అయితే కరెక్ట్ ఆన్సరో ఆ కరెక్ట్ ఆన్సర్ని టిక్ కొట్టమంటారు. ఒక ప్రశ్నకి 4 చాయిసెస్ ఇచ్చి అంటే 4 ఆన్సర్లు ఇచ్చి ఏది కరెక్టో దానికి టిక్ కొట్టమంటారు అనమాట. ఆన్ ఏ హాట్ మార్నింగ్ లాస్ట్ జూన్ మిస్టర్ రాజ్ కుమార్ వాజ్ ఎట్ అంబాలా రైల్వే స్టేషన్ టు క్యాచ్ ఏ ట్రైన్ ఫర్ షిమ్లా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చారనమాట కొన్ని సెంటెన్సెస్. బాగా వేడిగా ఉన్నటువంటి సమయంలో, అది ఉదయకాల సమయం అనమాట, పోయిన సంవత్సరం జూన్ మాసంలో రాజ్ కుమార్ గారు ఏం చేశారు అంటే అంబలా అనేటువంటి ప్రాంతం, అంబలా అనేటువంటి రైల్వే స్టేషన్లో ఉన్నారు రైలు ఎక్కడం కోసం. ఎక్కడికి వెళ్ళడానికి? షిమ్లా వెళ్ళడానికి. మిస్టర్ రాజ్ కుమార్ వెంట్ టు షిమ్లా ఇన్ డాష్. దాని ఆన్సర్ రాయాలన్నమాట. ఆప్షన్ ఏ వింటర్, ఆప్షన్ బి సమ్మర్, ఆప్షన్ సి ఆటమ్, ఆప్షన్ డి స్ప్రింగ్. అందులో కరెక్ట్ ఏదో చెప్పాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఏ టీచర్ స్పీకింగ్ ఏ టేప్ రికార్డర్ మే బి ప్రెస్డ్ ఇన్ టు సర్వీస్. టీచర్ చెప్పడానికంటే కాడ చక్కగా ముందుగానే ఆడియో అనేది ప్రిపేర్ చేసి ఆ టేప్ రికార్డర్లో పెట్టి పిల్లలకు వినిపిస్తే బాగుంటుంది. టెస్ట్స్ ఆఫ్ స్పీకింగ్. పీపుల్స్ ఆర్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అబౌట్ దెమ్సెల్వ్స్. పిల్లలు ఏం చేస్తారంటే వారికి సంబంధించినటువంటి ప్రశ్నలు వారే అడుగుతారు. వెన్ డూ యూ గెటప్ ఇన్ ద మార్నింగ్. వారికి సంబంధించిన ప్రశ్నలు వారే అడుగుతారు అనమాట. ఎప్పుడు లెగుస్తావు నువ్వు? డూ యూ ఈట్ లంచ్ అట్ స్కూల్. ఇంట్లో నువ్వు పాఠశాలలో భోజనం చేస్తావా? దే ఆర్ ఆస్క్డ్ టు పుట్ ఏ క్వశ్చన్ టు గెట్ అన్ ఆన్సర్. ఒక ప్రశ్న అడిగారంటే దానికి జవాబు కోసం. ఐ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. వే డిడ్ యూ గో టు ద మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళాను నిన్న. ఎక్కడికి వెళ్ళారు మీరు అనేటువంటి ప్రశ్నకి నేను మార్కెట్కి వెళ్ళాను అనేటువంటి ప్రశ్న ఆన్సర్ సరిపోతుంది. దే ఆర్ ఆస్క్డ్ టు డిస్క్రైబ్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై ద టీచర్ ఆర్ డిఫరెంట్ ఫిజికల్ సిచ్యువేషన్స్ పాయింటెడ్ అవుట్ బై హిమ్. The cup is in the tray. They are asked to describe actions performed by the teacher. టీచర్ చేసినటువంటి పనుల్ని వాళ్ళు చక్కగా వివరించి చెప్పాలన్నమాట. ఆర్ డిఫరెంట్ ఫిజికల్ సిచ్యువేషన్స్ పాయింటెడ్ అవుట్ బై హిమ్. ఓకే, సో ఇంకా ఎలాంటి చేస్తూ ఉన్నారు ఆవిడ, భౌతికంగా ఎలాంటి భంగిమల్లో ఆవిడ ఉన్నారు, ఎలాంటి సందర్భాల్లో అనేది చెప్పడం అనమాట. యు ఆర్ గోయింగ్ టు ద డోర్. నువ్వు తలుపు దగ్గరికి వెళ్తున్నావు. ద కప్ ఈజ్ ఇన్ ద ట్రే. మరి ఆ కప్పు ట్రేలో ఉంది.